Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. బ్లాక్ మార్కెట్ గ్యాస్ దందాను ఒంటరిగా రిక్కీ చేసి మరీ పట్టుకున్నారు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ. ఇది తెనాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం. అందుకేనేమో అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు మంత్రి మనోహర్. అందుకు తగ్గట్టే అధికారులు సైతం తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తనదైన స్టైల్లో తనిఖీలు చేస్తున్నారు. గృహ అవసరాలకు ఉపయోగపడే 27 గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేశారన్న విషయం ఒంటరిగా రిక్కీ చేసి తెలుసుకున్నారు. మూకమ్మడిగా దాడి చేసి గ్యాస్ బ్లాక్ మార్కెట్ ముఠా ఆట కట్టించారు. తెనాలి బస్టాండ్ సమీపాన అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ విక్రయిస్తున్న వారిని దాడి చేసి 27 సిలిండర్లను సీజ్ చేశారు. కూల్ డ్రింక్ షాపులు, హోటళ్లు తనిఖీ చేయగా వారి దగ్గర అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు బయటపడ్డాయి. ఒక కూల్ డ్రింక్ షాప్లో 7 సిలిండర్లు, మిగిలిన ప్రాంతాల్లో కలిపి 27 సిలిండర్లను పట్టుకున్నారు. అందులో 7 కమర్షియల్ సిలిండర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ప్రజల గృహ అవసరాలకు అందిస్తుంటే ఇలా బ్లాక్ మార్కెట్లో విక్రయించడం చట్టరీత్యా నేరం అన్నారు గోపాలకృష్ణ. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ దందా వెనక ఎవరున్నారు అనే విషయంపై ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కేసు పెడతామన్నారు. గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేస్తే ఓటీపీ వస్తుంది. అది లేకుండా వీరికి ఎన్ని సిలిండర్లు ఎలా వస్తున్నాయో నిగ్గు తేలుస్తా అన్నారు తహసీల్దార్ గోపాలకృష్ణ. బ్లాక్ మార్కెట్లో ఒక్క సిలిండర్ 1300 నుండి 1400 వరకు విక్రయిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఇలాంటి అక్రమ సిలిండర్లు వ్యాపారం జరుగుతున్నట్లు మీకు సమాచారం అందితే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. మన తెనాలి ప్రాంతంలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది పబ్లిక్లో నుంచి. ఇట్లాగా ప్రజల గృహ అవసరాలకి వినియోగించే సిలిండర్స్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని సమాచారం. మరి అందులో భాగంగా ఒక గంట సేపు ఒక ప్రాంతంలో రెక్కి నిర్వహించి పరిశీలిస్తే ఒక కూల్ డ్రింక్ షాప్లో ఇదంతా జరుగుతుందని తెలిసింది. మరి అక్కడ ఆకస్మికంగా తనిఖీ చేస్తే 7 సిలిండర్లు దొరికాయి ఒకే చోట. ఆ చుట్టుపక్కల ప్రాంతం గాలిస్తే మొత్తం ఒకే ప్రాంతంలో 27 సిలిండర్లు దొరికాయి. అందులో కమర్షియల్ 2 ఉన్నాయి. అక్కడ నుంచి రాబడిన సమాచారం మేరకు పాండురంగపేటలో కూడా ఒక గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే ఒక ప్రాంతంలో అబ్జర్వ్ చేస్తే ఒకే ఇంట్లో సుమారుగా 20 సిలిండర్లు ఉన్నాయి. మరి అందులో కమర్షియల్ సిలిండర్లు కూడా 7 ఉన్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రజలకి గృహ అవసరాల కోసం సిలిండర్లు పంపిస్తుంటే దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేయడం ఇది చట్టరీత్యా నేరం. అంతేకాకుండా మరి ఒకే ఇంట్లో ఇన్ని సిలిండర్లు పెట్టడం ద్వారా మరి ఎక్స్ప్లోజివ్స్ ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే వీటన్నిటి మీద నివేదిక తయారు చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దీని ఇంటెల్ మరి ఎవరు దీని బ్యాక్ ఎండ్లో ఉన్నారు, మరి ఈ దందా వెనక ఎవరు నడిపిస్తున్నారో కూడా మొత్తం దీంట్లో ఏజెన్సీ పాత్ర ఏమన్నా ఉందా, గ్యాస్ ఏజెన్సీ పాత్ర, లేకపోతే డెలివరీ బాయ్స్ ఎవరైనా చేస్తున్నారా, అసలు ఇది ఎలా జరుగుతుందనే దీని మీద కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మరి గమనిస్తే మనం సిలిండర్ని డెలివరీ ఇచ్చి ఓటీపీ ద్వారా డెలివరీ ఇచ్చే మెథడ్ ఉంది. మరి అయినా కానీ ఇది ఒకటి జరుగుతుందంటే దీని వెనక ఎవరి హస్తం ఉందో దీన్ని ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేల్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజా అవసరాలకు మాత్రమే గృహ సిలిండర్లు వినియోగించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం. 1300 నుంచి 1400 అని చెప్తున్నారు. అలా కూడా తెలిసింది విచారణలో. వీటన్నిటి మీద కట్టడి చేస్తాం. తెనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే మరి అక్రమ వ్యాపారం కానీ అక్రమ పద్ధతిలో ఇట్లాంటి పనులు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.